హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారండి? నేనైతే బాగున్నాను. వేప అనగానే చాలామంది ఇష్టపడరు కదండి, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుందని ఇష్టపడరు. కానీ వేప చేసే మేలు అంతా ఇంత కాదండి. మన చర్మ సంరక్షణకు కానీ, ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ, జుట్టుకు కానీ చాలా వరకు ఇది మేలు చేస్తుంది. మనకే కాదండి, మన మొక్కలకు కూడా చాలా వరకు మేలు చేస్తుంది. అయితే ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే వేప ఆయిల్ వల్ల మన మొక్కలకు ఎలాంటి ప్రయోజనాలు, ఉపయోగాలు ఉంటాయి అనేది నేను చూపిస్తున్నానండి. అంతేకాకుండా మన మొక్కల మీద చాలా వరకు చీడపీడలు అనేవి అటాక్ చేస్తుంటాయి కదండి, వాటిల్లో కొన్ని రకాల చీడపీడలు మాత్రమే వేప నూనె అనేది అరికడుతుందండి. ఆ కొన్ని రకాల చీడపీడలు ఏంటో నేను చూపిస్తానండి. అంతేకాకుండా వేప ఆయిల్ని మన మొక్కల మీద యూజ్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ ఆర్గానిక్ ఆయిల్ ఏది అంటే నీమ్ ఆయిల్ అండి. ఈ నీమ్ ఆయిల్తోనే పెట్స్, ఇన్సెక్ట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా వదలకొట్టచ్చు. అయితే ఈ చీడపీడలు అనేవి వేరువేరు దశల్లో ఉన్నా, అంటే లార్వా, అడల్ట్ ఇలాంటి స్టేజ్లో ఉన్నా కానీ ఇది బాగా ఎఫెక్ట్ చూపిస్తుందండి నీమ్ ఆయిల్. ఎందువల్లంటే దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి మనుషుల మీద, జంతువుల మీద ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఒక్క రాత్రిలోనే గార్డెన్ నాశనం చేసే నత్తల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఇంకా రోజా మొక్కల ఆకుల మీద వచ్చే బ్లాక్ స్పాట్స్ని, రోజ్ డైబ్యాక్, ఇంకా పౌడర్ మిల్యూ ఇలాంటి వాటి మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే మనం నీమ్ కేక్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. నీమ్ కేక్ని ఎలా తయారు చేస్తారంటే వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని నీమ్ కేక్గా తయారు చేస్తారండి. ఈ నీమ్ కేక్ వల్ల యూజ్ ఏంటి అంటే మన మొక్కలకి ఫర్టిలైజర్ గాను, ఇంకా పెస్టిసైడ్గా కూడా బాగా యూజ్ అవుతుంది. కెమికల్ పెస్టిసైడ్ని మన ప్లాంట్స్ మీద యూజ్ చేసామనుకోండి, మొక్కల మీద వాళ్ళ సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇలాంటి వాటికి చాలా వరకు చేడు చేస్తాయి అవి. అదే మనం నీమ్ ఆయిల్ యూజ్ చేసినట్టయితే వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నా ప్రీవియస్ వీడియోలో వేప పొడిని మన ప్లాంట్స్కి ఏ విధంగా ఇవ్వాలి, ఇంకా ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది నేను చూపించానండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. నీమ్ ఆయిల్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అంటే, ఆయిల్ అనేది వాటర్లో కలవదు కాబట్టి ఆయిల్తో పాటు మనము హ్యాండ్ వాష్ కానీ, లేదు అంటే షాంపూ కానీ, వీటిల్లో నుంచి ఒక 10 డ్రాప్స్ మనం తీసుకొని దీంట్లో వేసి వాటర్లో మొత్తం మిక్స్ చేసిన తర్వాత మన మొక్కల మీద స్ప్రే చేయాల్సి వస్తుందండి. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మన మొక్కల ఆకుల మీద ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది. అయితే ఎప్పుడు మనం స్ప్రే చేయాలి అంటే ఈవినింగ్ కానీ, లేదు అంటే మార్నింగ్ టైంలో మనం స్ప్రే చేయాలి. అయితే మీ మొక్కలకు డిసీజ్ అనేది తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా అనేది చూడండి. తక్కువ ఉన్నట్టయితే ఒక 5 ml నీమ్ ఆయిల్ మీరు మిక్స్ చేసి వాటర్ స్ప్రే చేయాలి. ఒకవేళ డిసీజ్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే ఒక 10 ml నీమ్ ఆయిల్ ఈ వాటర్లో మిక్స్ చేసి మీరు స్ప్రే చేయండి. ఒకవేళ మీరు తయారు చేసింది గాఢత ఎక్కువ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మన ప్లాంట్స్కున్న ఆకుల్లో నుంచి ఒక 2-3 ఆకుల మీద మీరు స్ప్రే చేసి చూడండి ఒక 2 గంటల వరకు. 2 గంటలు అయిన తర్వాత ఆకులు డ్రై కాకుండా ఉన్నట్టయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ నీమ్ ఆయిల్ ఎలాంటి చీడపీడల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. సో చూసారు కదండి, నీమ్ ఆయిల్తో ఎన్ని రకాల చీడపీడలను మనం తొలగించుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే ఎప్పుడు చెప్పే మాటేనండి, ఒక లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకేదన్నా మీరు చెప్పాలనుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో, మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు